హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలామంది ఇష్టపడే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే సెట్ దోశ. అచ్చం హోటల్ స్టైల్ సెట్ దోశని మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సెట్ దోశని మనము స్పాంజీ దోశ అని లేదా బన్ దోశ అని కూడా అంటుంటాం కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనము ఈ సెట్ దోశని తయారు చేసుకున్నామంటే చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. సో ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్రొసీజర్ అంతా మనము ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము సెట్ దోశను తయారు చేసుకోవడానికి బియ్యం 2 కప్పులు తీసుకున్నాను. ఇక్కడ ఇవి రేషన్ బియ్యం అండి, మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. సో బియ్యం 2 కప్పులు, అదే కప్పుతో మినప్పప్పు అరకప్పు, అదేవిధంగా 1 కప్పు అటుకులు, అదేవిధంగా 1 స్పూన్ దాకా మెంతుల్ని తీసుకోవాలి. సో ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న 2 కప్పుల బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కప్పుతో మనము అరకప్పు మినపప్పును తీసుకోవాలి. అదేవిధంగా మనము మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులు మాత్రం మనము ఇప్పుడే ఇందులోకి వేయకూడదు. పిండి రుబ్బుతామనంగా ఒక 10 మినిట్స్ ముందు మనము అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బియ్యం పప్పుని మనము బాగా 2కు 3 సార్లు మనం బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనము ఒక 5 గంటల పాటు మనము నానబెట్టుకోవాలి. చూసారా, ఇలా వాటర్ ఫ్రెష్గా ఉండాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకుందాం. 5 గంటల తర్వాత ఇప్పుడు మనం పిండి రుబ్బుకోవాలి కాబట్టి రుబ్బడానికి ముందు ఒక 15 నిమిషాల ముందు అటుకులని ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని ఒక అర గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు 15 నిమిషాల పాటు ఈ అటుకులని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము పిండిని మిక్సీ పట్టుకుందాం. చూసారా, బియ్యం పప్పు బాగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత బియ్యము మరియు పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగతా పిండిని కూడా తయారు చేసుకుందాం. చివరగా నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని మనము పిండిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, పిండి మొత్తాన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 6 గంటల పాటు మనము ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, 6 గంటల తర్వాత పిండి ఇలా బాగా ఫెర్మెంట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు మరియు పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ మొత్తం కరిగే విధంగా. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అనేది సెట్ దోశకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము దోశ పెనాన్ని హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ చల్లుకొని టిష్యూ పేపర్తో నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెనం బాగా వేడెక్కింది కదా, కొద్దిగా చల్లబడుతుంది. అలాగే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనము నార్మల్గా మనము దోశలు తయారు చేసుకోవడానికి దోశ గరిటెతో మనం ఇలా దోశలు వేసుకున్నట్టు వేసుకుంటాం కదా, అలా కాకుండా మనం దీన్ని జస్ట్ గరిటెతో పిండి అలా పెనం మీద వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా బబుల్స్ వచ్చాయో.
తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము రెండు వైపులా వీటిని దోసని కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగా రోస్ట్ అయిందో. సో ఇప్పుడు ఇంకొకటి వేద్దాం. చూసారా పిండి వేయంగానే ఇలా బబుల్స్ రావాలి. అప్పుడే సెట్ దోశ చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా మీకు ఎంత కావాలో అంత రెండు వైపులా దోశని కాల్చుకోవాలి. అంతేనండి, సెట్ దోశ రెడీ అయిపోతుంది. సో ఇది సెట్ దోశ చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం అల్లం చట్నీతో పల్లీ చట్నీతో కానీ లేదా ఆలూ ఫ్రై కూడా యాడ్ చేసుకొని మనము తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.